నీకెంత ధైర్యం ఉంటే మా అమ్మ పేరు చెప్తావురా? మా అమ్మ ఎప్పటికీ ఇలా చేయదు. నువ్వు ఎవరి పేరు దాస్తున్నావు? పేరు చెప్పు, చెప్పు. చెప్తావా లేకపోతే రాఘవ్, సారీ, వాడు తప్పించుకున్నాడు. ఏంటి ఆ, అతను నర్మద అంటే పేరు ఎందుకు చెప్పాడు? రాఘవ్, రేఖ, నేను క్రాస్ చెక్ చేశాను. ఇది మిసెస్ నర్మద గారి నంబరే. ఏం చేస్తున్నా? అత్తయ్య గారు, నిన్న చెవి పోగు స్టాపర్ వెతుకుతున్నాను. మీరు నన్ను భయపెట్టేశారుగా. నేను నిన్ను భయపెట్టానా? నువ్వే నన్ను భయపెట్టావు. ఇంకా వెతుకో. ఏంటి? చెవి పోగు స్టాపర్, ప్యూర్ గోల్డ్ ది వెతుకో. వెతుకుతున్నాను. నేను తనని ఏ ముహూర్తంలో ప్రత్యేక కోసం ఇంటికి తీసుకొచ్చానో. దివ్య, ఏమైంది? ఏం వెతుకుతున్నావు? అది నా చెవి పోగు స్టాపర్ పడిపోయింది, అదే వెతుకుతున్నాను. రోహిత్, చెప్పమ్మా. ఇట్రా. ఏంటమ్మా? ఈ రోజు నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. రేఖ, రాఘవ్ ఎక్కడికో బయటికి వెళ్లారని. నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా సాల్వ్ అయిపోతాయి. ఐ విష్ ఇలాగే జరగాలమ్మా. కానీ రాఘవ్ మెదడులో అనుమానమని పురుగు మొదలైంది చూడు, అది పోవడం చాలా కష్టం. రేఖ, రాఘవ్, మీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు? రాఘవ, రేఖ, మీరిద్దరూ ఇంత తొందరగా ఇంటికి వచ్చేసారేంటి? అంతా ఓకేనా? పిన్ని గారు, మాకు ఆటో డ్రైవర్ ఎక్కడుంటాడో తెలిసిపోయింది. నన్ను కిడ్నాప్ చేసిన అతను. మేమిద్దరం అతనితోనే మాట్లాడొస్తున్నా. ఓ నో, వాడి గురించి ఎలా తెలిసిపోయింది? ఇది చాలా మంచి విషయం కదా. అతను ఏమైనా చెప్పాడా? అతనితో ఇదంతా ఎవరు చేయించారో ఏంటో? హా, చెప్పు రేఖ, అదంతా ఎవరు చూపించారు? అది అతను మీ పేరే చెప్పాడు. ఏంటి? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అమ్మెందుకు అలా చేస్తుంది? నాకేమీ తెలీదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అతను అబద్ధం ఎందుకు చెప్తున్నాడు? ఇందులో అర్థం కాందేముంది? మా అమ్మ ఎప్పటికీ ఇలా చేయదు. ఆ ఆటో అతనే కాదు, భగవంతుడే డైరెక్ట్గా దిగొచ్చి మా అమ్మ ఇలాంటి పని చేయించిందని చెప్పినా సరే నేను అది నమ్మను. రాఘవ, నాకు కూడా అదే అనిపిస్తోంది. రేఖ చెప్పింది నిజమే. అతను అతను ఇలా ఎలా అబద్ధం చెప్తాడు? బహుశా ఎవరైనా అతనితో అబద్ధం చెప్పించారేమో అత్తయ్య. రేఖ గాని రోహిత్ గాని వీళ్ళిద్దరూ పట్టుబడిపోయేసరికి వీళ్ళిద్దరు అబద్ధపు కథలు రెడీ చేశారేమో, అబద్ధపు సాక్ష్యాలు సృష్టించారేమో, అతన్ని వీళ్లే పట్టుకుని అతనితో అబద్ధం చెప్పించారేమో. వీళ్ళని ఎవరూ వేలెత్తి చూపించారు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీరు మీ కళ్ళతో ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ చూసారో అది కూడా అబద్ధమే అంటారా? ఎందుకు అవ్వకూడదు? నువ్వు రిపోర్టర్వి, నీకు చాలా కనెక్షన్స్ ఉంటాయి, నువ్వు చాలా కథలు అల్లుతూ ఉంటావు. ఈ కథను కూడా ఎలాగోలా సృష్టించగలవు.
నాకు ఒక్కటి మాత్రమే తెలుసు, మా అమ్మ ఎప్పటికీ ఇలా చేయదు. నేను ఎవరినైనా అనుమానించగలను, వీరు బావ ప్రతీక్ని కూడా. కానీ మా అమ్మ ఇలా చేసిందంటే నేను అస్సలు నమ్మను. బహుశా నీ పిచ్చిలో నువ్వు ఇది మర్చిపోయినట్టున్నావు. ఆవిడ నాకు కూడా అమ్మే. అండ్ రేఖ కూడా ఆవిడ్ని ఎప్పుడూ అమ్మలానే చూసుకుంది. సో మా ఇద్దరిలో ఎవరూ అమ్మను అవమానించలేం. సరే అయితే నువ్వు కూడా నాలాగే ఇది ఒప్పుకో, ఈ నాటకాలు ఈ కథలు నువ్వు రేఖ కలిసే చేశారని. పదమ్మా. ఆ కిడ్నాపర్ నీకు బదులుగా నర్మదా గారి పేరెందుకు చెప్పాడు? నీకు ముందే తెలుసామా రేఖ అతన్ని పట్టుకుంటుందని? అమ్మా ఏదో ఒకటి చెప్పు. ముందు లొడలొడ వాగడం ఆపుతావా నువ్వు? అవును, నాకు తెలుసు. అందుకే నేను ముందే అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను. నాకు తెలుసు ఆ రిపోర్టర్ రేఖకి ఏ విషయం గురించైనా చివరి వరకు తెలుసుకునే రోగం ఉందని. అందుకే నేను ఇలాంటి ఏర్పాటే చేశాను, ఒకే బాణంతో 2 పిట్టలు కొట్టాలని. అందులో మొదటిది నా మీద ఎలాంటి తప్పు రాకూడదని, రెండోది మొత్తం నిందంతా ఆ నర్మద మీద నెట్టేయాలని. అసలే తను ఈ మధ్య తెగ ప్రశ్నలు అడుగుతోంది, అది ఆపేస్తుందని. కాని వీరేంద్ర, వీటన్నింటిలో నేను ఒక్క విషయం అస్సలు ఆలోచించలేదు. కాని రాఘవ వాళ్ళ అమ్మ పక్కన ఇంత బలంగా నిలబడతాడని. ఆ రాఘవ కొన్ని నెలల క్రితం వరకు తను ప్రతి చిన్న చితక విషయానికి కూడా వాళ్ళ అమ్మని తప్పు పడుతూనే ఉండేవాడు. ఈ రోజు అంత పెద్ద సాక్ష్యం దొరికిన తర్వాత కూడా వాడు వాళ్ళమ్మ పక్కన ఎలా నిలబడిపోయాడు? ఈ ఇంట్లో ఈ కుటుంబం మీద నా పట్టు తగ్గిపోతుందేమో అనిపిస్తోంది. కానీ నేనిలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వలేను. రాఘవ మనసులో మెదడులో తన శైలజ అత్తయ్యకే స్థానం ఉండాలి. నేనది ఆ నర్మదకి ఎప్పటికీ దక్కనివ్వను. నువ్విప్పుడేం చేస్తావమ్మా? సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. యమున పిన్ని, మీరు నన్ను భయపెట్టేశారు. మీరు చాలా కంగారు పడుతున్నట్టుగా ఉన్నారు. ఏమైంది? మీకు చదవటం రాయటం కూడా రాదు, పైగా మీకు మందులు కూడా అసలు పనిచేయడం లేదు. మీరు చెప్పింది నేను ఎలా అర్థం చేసుకోను? మీరేమైనా సైగ చేయండి. నుదుట కుంకుమ. సుమన, సుమన ఒక్క నిమిషం. సుమా, ఏమైంది? యమున పిన్ని, మీరు చెప్పింది నేను ఎలా అర్థం చేసుకోవాలి? మీరేం స్మిత, యమున పిన్ని ఏదో చెప్పాలనుకుంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు. ప్లీజ్ నాకు సాయం చేయమ్మా. ఇవిడ చాలా గాబరా పడుతున్నట్టున్నారు. సరే, మీరు టెన్షన్ పడకండి, నేను మాట్లాడతాను. యమునంటీ, చెప్పండి, ఏమంటున్నారు? సరే, నాకు అర్థమైంది. యమున పిన్నికి డంచరాట్స్ ఆడాలని ఉంది, అంతేనా? మీరు ఎవరి గురించి అయితే చెప్పాలనుకున్నారో మీరు వాళ్ళ గురించి ప్రత్యేకమైన విషయం చెప్పండి.